ఈరోజు మనం మంచి రుచికరమైన ఈవినింగ్ స్నాక్స్గా బోండాలని తయారు చేసుకుందామండి. ఇది టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అలాగే మనం సాంబారు పప్పు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మామూలుగా మనం కొంచెం ఈ బోండాలు చేస్తే కొద్దిగా మనకు మెత్తగా అయిపోయినట్టు ఉంటాయండి. కానీ ఇవి చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. చూస్తేనే తెలుస్తుంది కదండి. కాబట్టి ఈ బోండాలని మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద 3 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని అన్నీ ఇలా విడివిడిగా తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ బౌల్లోకి వేసేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలండి, ఒక 3 పచ్చిమిరపకాయల్ని మరి సన్నగా కాకుండా అలాగని పెద్దగా కాకుండా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం ఈ బోండాల్లో కొద్దిగా మనకు ఈ పచ్చిమిర్చి అక్కడక్కడ ఫ్రై అయ్యి తినడానికి బాగుంటాయండి, కారం కారంగా. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరని ఇలా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది శనగపిండి అండి. ఈ సైజు కప్పుతో 1 కప్పు తీసుకోవాలి. అది ఇందులో వేసేసుకుందాము. ఇది మైదా పిండి అండి. ఒక 1/2 కప్పు తీసుకున్నాను. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. కానీ కొంచెం ఈ శనగపిండితో పాటు మైదా వేసుకుంటే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా తినడానికి బాగుంటాయి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయలేదండి, కొంచెం పొడవుగా కట్ చేశాను. ఈ విధంగా కట్ చేస్తే మనకు బాగుంటాయండి బోండాల్లో ఉల్లిపాయలు తినడానికి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా మనకు ఈ బోండాలు చాలా బాగుంటాయి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలాంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనకు ఇలా రౌండ్గా ఉండడానికి, మరి వాటర్ ఎక్కువ వేయకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. నూనె వేడెక్కిందండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ సైజులో మనం బోండాలు వేసేసుకోవాలి. మీకు కావాలంటే చిన్న సైజు కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా కలర్ వచ్చేస్తాయండి, మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో శనగపిండి మైదా 2 వేసాం కాబట్టి చల్లారిన తర్వాత కూడా మనకు పైనంతా కూడా మంచి కలరు అలాగే క్రిస్పీగా ఉంటాయి. ఈ బోండాల్లో కూడా మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో కూడా చేయొచ్చండి. నేను అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చూడండి మంచి కలర్ వచ్చాయండి. తీసేసుకుందాము. ఆయిల్ అంతా కూడా ఇలా డ్రైన్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో, పైన ఉల్లిపాయలు ఆ పచ్చిమిర్చి కనిపిస్తూ. ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలినవి కూడా వేసేసుకుందాము. బయట షాపుల్లో మనం కొని తెచ్చుకునే బదులు ఇంట్లో మనకు ఉన్న వాటితోనే హెల్దీగా మంచి ఆయిల్తో మనం చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. ఇదే మనకు బయట కొనాలంటే అంత హెల్దీగా ఉండదు, అలాగే మనకు తిన్నట్టు కూడా ఉండదండి. ఇంట్లో అయితే ఇలా తృప్తిగా చేసుకొని తినచ్చు. ఏదైనా మనకు నచ్చిన టమాటో చట్నీతో కానీ, లేదు కారం పచ్చడితో కానీ, టమాటో కానీ కారం పచ్చడితో మంచి కాంబినేషన్ అండి. అంతే అండి, ఇవి కూడా వేగిపోయాయి. తీసేసుకుందాము. మామూలుగా మనం ఉత్త శనగపిండి వేస్ట్ చేస్తే మెత్తగా పోతాయండి, అంతగా అనిపించదు. సో అందుకని ఈ విధంగా చేసుకుంటే బాగుంటాయి మనకు, కరకరలాడుతూ. చల్లారిన తర్వాత కూడా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతే అండి, చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా క్రిస్పీగా ఉన్నాయి బోండాలు. చూడండి ఇప్పుడు ఒకటి నేను తుంచి చూపిస్తాను. చూడండి లోపలంతా కూడా బాగా మనకు ఏం పిండిలాగా లేకుండా నీట్గా వచ్చేసాయి. కాబట్టి చూసారు కదండి, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇష్టమైన చట్నీతో తినండి, చాలా బాగుంటుంది. టీ టైం లేదు మనం ఏదైనా సాంబార్ అలా చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది.
తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.